ప్రతి బుధవారం కూడా గర్భిణీ స్త్రీలకి భోజనం పెట్టాలనే ఒక ఆలోచనతో పెద్దిరెడ్డి నరేష్ గారు ఈ ప్రోగ్రామ్ని మొదలు పెట్టడం జరిగింది. అయితే ప్రతి బుధవారం కూడా పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ భోజనం సదుపాయంగా అందజేస్తున్నారండి. అలా వచ్చిన ప్రతి గర్భిణీ స్త్రీ కూడా లేట్ అయినా సరే ఉండి భోజనం చేసి వెళ్తున్నారు. ఈ ఆలోచనకైతే మాత్రం నరేష్ గారికి వందనాలండి. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత పెద్దాపురంలో జనం చాలామంది ఈ ఉచిత భోజనం గురించి చాలామంది ఉపయోగపడుతుంది, చాలామంది గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడుతుంది. అయితే ఇది ఏంటంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తే బాగుందని మేమందరం అనుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలతో వచ్చిన వాళ్ళు కూడా కొంచెం లేని వాళ్ళు అంటే గర్భిణీ స్త్రీలకు కూడా పెట్టగా మిగిలింది ఉంటే మామూలు వాళ్ళకి కూడా పెడుతున్నారండి. ఇప్పుడు రేపు మార్చి 11వ తారీఖున 100వ వారం జరుగుతుందండి. బుధవారాలు ఇలా ఇన్ని వారాలు సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా ఈ భోజనాలకు సంబంధించి డోనర్స్ కానివ్వండి, ఇప్పుడు రాజకీయ నాయకులు కానివ్వండి, మామూలుగా ప్రజలు కూడా కొంతమంది పుట్టినరోజులకు కానీ అలాంటి వాటికి వీళ్ళకి సహాయం చేస్తున్నారు. ఆ సహాయం తీసుకుని కానీ లేదా వీళ్ళు సొంతంగా డబ్బులు వేసుకుని కానీ ఈ ఒక గర్భిణీ స్త్రీలకి ఇలాంటి ఆకలి తీర్చడం కోసమని, తల్లి బిడ్డ క్షేమం కోసమని వీళ్ళు పౌష్టికాహారం వాళ్ళకి ప్రతిదీ అందించాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఈ ఆలోచన అయితే చాలా మంచిది. మేము కూడా కొన్నిసార్లు తిన్నాము. భోజనం అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అందులో పౌష్టికారం ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్లో కూడా తిన్నాం. ప్రతిదీ కూడా బీట్రూట్ అని, క్యారెట్ అని, ఒక స్వీట్ అని, ఒక గుడ్డు అని, ప్రతిదీ కూడా గుడ్డు ఒకటి ఉడకబెట్టుకుని తినాలంటే ఏ గర్భిణీ స్త్రీ కూడా తినదు. అయినా కూడా వీళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకుని గర్భిణీ స్త్రీ తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉండాలని వీళ్ళు ప్రతిదీ కూడా ఐరన్కి సంబంధించిన ఫుడ్ వీళ్ళు అందజేస్తున్నారండి. ఈ వీళ్ళకి మీ యొక్క సపోర్ట్ చేయాలండి, మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.